ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 22వ వాక్యాన్ని ఆ రెండో లైన్ చదువుదాం మనం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. త్వరగా, త్వరపడి, తొందరగా ఈ కార్యాలు జరగాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అక్కడ రాయబడిన కాన్సెప్ట్ వచ్చేసి, వారిలో ఒంటరి అయిన వారిని 1000 మందిగా చేస్తాను, ఎన్నిక లేని వాడిని బలమైన జనముగా చేస్తాను. యెహోవానగు నేను తగిన కాలమున. ప్రతిదానికి ఒక కాలం ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఈ కార్యాన్ని నేను త్వరగా చేస్తాను అని ప్రభు సెలవిచ్చారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు ప్రభు మీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశించి ఉన్నారు. ఒక కాలాన్ని నిర్ణయించి ఉన్నారు, ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నారు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు, ఆ తగిన సమయం వచ్చినప్పుడు ఇక ఆలస్యం చేయకుండా త్వరగా దేవుడు ఆ కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న మనుషులకు విధానాలు ఏంటంటే, ప్రతిదీ త్వరగా జరిగిపోవాలి, తొందరగా అయిపోవాలి. తొందరగా పిల్లలు పెళ్ళిళ్ళు చేసేయాలి బాబు, తొందరగా పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే బాగుంటుందయ్యా, వీళ్ళు అసలు ఎంత తిన్నా ఎదగట్లేదయ్యా, తొందరగా పెద్దోళ్ళు అయిపోతే భారం తీరిపోతుంది, తొందరగా ఉద్యోగం వస్తే బాగుంటుంది, తొందరగా చదువు పూర్తి అయితే బాగుంటుంది, త్వరగా ఈ పనులు జరగాలి, త్వరగా వృద్ధి పొందాలి, త్వరగా అభివృద్ధి పొందాలి, త్వరగా ఆశీర్వదించబడాలని మనం చాలాసార్లు ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు కూడా తన సమయం వచ్చినప్పుడు, తన కాలం వచ్చినప్పుడు, ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు, ఆ తగిన సమయం వచ్చినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరపడి దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. చెప్పండి కూడా మందరూ గట్టిగా హల్లెలూయా. మరి ఆ తగిన కాలం ఎప్పుడు వస్తుంది? ఆ తగిన కాలం వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? ఇదే టైం అని మనకి ఎలా తెలుస్తుంది? ఇదే సమయం అనేది మనకి ఎలా తెలుస్తుంది అండి? కొన్ని గుర్తులు, కొన్ని విషయాలు. అప్పటికే సాయంకాలం అయిపోయింది. ఏ కాలం అండి అది? చెప్పాలి. ఏ కాలం? మీకు వినబడుతుంది నేను చెప్పే మాటలు? ఏ కాలం అది? సాయంకాలం అయిపోయింది. అసలే అది అరణ్య ప్రదేశం. అప్పటికే 3 రోజుల నుండి వాళ్ళు వాక్యాన్ని వింటూ అలాగే ఉండిపోయారు. ప్రార్థన ముగించబోతున్నారు, ప్రజలు బయలుదేరి వెళ్ళబోతున్నారు. అప్పుడు సడన్గా ప్రభు కనిపించింది, అయ్యో వీళ్ళు వెళ్ళిపోతున్నారే, మరి దారి మధ్యలో, మార్గ మధ్యలో ఎక్కడైనా మూర్చబోతారేమో. మనం ఆరాధిస్తున్న దేవుడు కనికరా స్వరూపుడు, వాత్సల్యపూర్ణుడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆయనకున్న మనసు మనకు ఉండాలని ప్రభు కోరుకుంటాడు. హల్లెలూయా. ఆ తండ్రి మనసు మనకు ఉండాలని ప్రభు కోరుకుంటాడు. మనం చాలాసార్లు అర్థం చేసుకోం దేవుని మనస్సు. సరే, వాళ్ళందరికీ ఆహారాన్ని ఇవ్వండి అని ప్రభు చెప్తే వాళ్ళు అన్నారు, ఇది సాయంకాలము, ఇది సాయంకాలం బాబు, ఈ సమయంలో ఇది అరణ్య ప్రదేశం. ఎవరో దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇది ఎక్కడ సరిపోతుంది? ఇది చాలదు. మీ జీవితంలో ఇది చాలదు. ఇది ఎక్కడ సరిపోతుంది? ఈ ఇల్లు ఎక్కడ సరిపోతుంది బాబు? ఈ డబ్బు ఎక్కడ సరిపోతుంది? గుడారాల పండగకి ఈ మనీ ఎక్కడ సరిపోతుంది? ఈ స్థలం ఎక్కడ సరిపోతుంది? పిల్లల వివాహానికి ఇది ఎక్కడ సరిపోతుంది? చాలదు. ఇది చాలదు. ఈ శక్తి చాలదు, ఈ బలం చాలదు, ఈ జ్ఞానం చాలదు. నువ్వు చదువుకోవాల్సిన పెద్ద చదువు, ఆ చదువుకి ఈ జ్ఞానం ఎక్కడ సరిపోతుంది? నువ్వు చదువుకుంటారు, చదువు చాలా పెద్ద చదువు, ఆ చదువుకు నీ జ్ఞానం ఎక్కడ సరిపోతుంది? పిచ్చిదానా, చింపురు జుట్టేసుకుని పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది, నీ జ్ఞానం ఎక్కడ సరిపోతుంది? నిజమే, మనకు అనిపిస్తుంది, అవును కదా, నా జ్ఞానం ఎక్కడ సరిపోతుంది? నా శక్తి ఎక్కడ సరిపోతుంది? ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయడం నాకు శక్తి ఎక్కడ సరిపోతుంది? ఈ శక్తి చాలదు, ఈ బలం చాలదు, ఈ హోదా చాలదు, ఈ స్థితి చాలదు. పాస్ గారండి, నాకు ఒక పెద్ద పోస్ట్ ఉంటే నేను ఏదైనా చేసేవాడినండి, నేను ఇక్కడ చేసే చిన్న పోస్ట్ అండి, ఏదైనా రిక్వెస్ట్ చేయగలుగుతాను కదండి,
నాకు అంత అధికారం లేదు కదండి పాస్టర్ గారు, నాకు కానీ ప్రమోషన్ వస్తే నెక్స్ట్ నాకు ఆ ప్రమోషన్ వచ్చి ఆ సీట్కి వెళ్ళి కూర్చొని అనుకోండి, అప్పుడైతే నేను ఏమైనా చేయగలనేమో. కానీ ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర అసిస్టెంట్ అండి, నేను ఆ పోస్ట్లోకి వెళ్ళలేదండి. మామూలుగా నేను వెళ్ళాల్సింది ఆ చోటుకి, కానీ నాకున్న ఈ అధికారం ఈ పని చేయడానికి అది చాలదు బాబు అనే స్టేజ్లోకి మీరు వచ్చారేమో. చాలదు, ఈ పిండి చాలదు, ఈ నూనె చాలదు, ఈ డబ్బు చాలదు, ఈ ఆరోగ్యం చాలదు, ఈ శక్తి చాలదు అనే స్టేజ్కి మీరు వచ్చుంటే మీరు గుర్తుపట్టాలండి, ఆ స్టేజ్కి మీరు వచ్చారంటే దేవుని సమయం మొదలైందని. చప్పట్లు కూడా మొదలు గట్టిగా, దేవుని సమయం మొదలైందండి. అయ్యా ఇవి చాలదంటే ఎందుకు చాలదు కానీ పచ్చిక మీద కూర్చోమని అందరం కూర్చోబెట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి పంచడం మొదలెడితే రొట్టెల పండుగ అది. ఆమెను చెప్పడం గట్టిగా. వేల మంది, ఇంచుమించు 5,000 కుటుంబాలు భోంచేశారంట. ఎన్ని కుటుంబాలండి? ఇప్పుడు 5,000 మందికి వండిన దాన్ని 5,000 మంది తిన్నారంటే అది వేరే విషయం. 5 రొట్టెలు, 5, 2. ఆమెను చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, 5, 2 చాలానండి. 5, 2, 5, 2 చాలు. ఆశ్చర్యాలు చేస్తాడు దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. చాలదనే స్టేజ్కి వచ్చారండి. నా దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించి అద్భుతం చేసి తన సమయం వచ్చింది కనుక త్వరపడి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. త్వరపడి ప్రభు కార్యాలు చేయబో. ఇక ఆలస్యం లేదు, ఇక కూర్చోవడమే, ఇక భుజించడమే, ఇక సంతోషించడమే, ఇక తృప్తి పొందడమే. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సమయం ఎప్పుడు వచ్చింది అని మనకి ఎలా అర్థమవుతుందంటే, ఆ తల్లి వచ్చేసి అంటది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, ఏదో ఒకటి చేయి బాబు అంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటే ఇంకొంచెం ఉంది ద్రాక్షరసం, అక్కడ కొంచెం ఉంది సీసాలో, ఆ తిత్తుల్లో ద్రాక్షరసాలు ఉన్నాయి ఇంకొంచెం. అయ్యా ఏదో ఒకటి చేయి బాబు తొందరగా అంటే, అమ్మ నా సమయం ఇంకెప్పుడు వస్తుంది అయ్యా నీ సమయం అంటే, ఇంకా ఉన్నాయిగా ఉని అడుగంటి పోని. ప్రైజ్ లార్డ్. ఉంది కదా ఇంకో 10 కేజీలు రైస్ ఉందిగా ఇంట్లో, ఎందుకు కంగారు నీకు? కైకుమా కంగారు. 10 కేజీలు బియ్యం ఉంది, బ్యాంకులో ఉంది, ఒక 400 ఉంది, మీ అకౌంట్లో ఒక 400 ఉంది, ఎందుకు కంగారు పడతావు నువ్వు? అయ్యా గుడారాల పండుగ రావాలయ్యా మేము, అయ్యా ఛార్జీలు అంటే ఎందుకు కైకు కంగారు? 500 ఉందిగా. అయ్యా 1200 ఉందయ్యా నా దగ్గర, కంగారు ఏం పడదు, పోనీ అది ఆ 1200 కూడా 12 రూపాయలకి చేరుకొని, ఆ 1200 కూడా అయ్యా 1200 ఉందయ్యా ఎట్లా అంటే అయిపోయి పూర్తిగా నిల్ బ్యాలెన్స్కి వచ్చారనుకోండి, అయ్యో నిల్ బ్యాలెన్స్కి వచ్చేసాను, నిల్ అయిపోయాం, ఇంక లేదు, ఇక పూర్తిగా అయిపోయింది, ఇంకేం చెయ్యాలి, ఏ తల ఎత్తుకొని తిరగాలి, ఏం సమాధానం చెప్పాలి? అప్పులోడు బయట ఉన్నాడు, వాళ్ళకి వెళ్ళి ఏం సమాధానం చెప్పాలి? ఈ సమస్యకు నేను ఎలా పరిష్కారం, నా దగ్గర శక్తి లేదు, బలం లేదు, నేనేం చెయ్యాలి అనే స్టేజ్కి నీవు వెళ్ళామనుకోండి, వెంటనే దేవుని సమయం మొదలవుతుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఒట్టి మంచి నీళ్ళని దేవుడు ద్రాక్షరసముగా మార్చి అవమానం పొందుతారేమో అనే చోట ఘనతాస్పదముగా దేవుడు ఆ వివాహాన్ని దేవుడు జరిగించాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. అవమానాలు పడిపోతామేమో, సిగ్గుపడిపోతా అనుకుంటున్నావేమో, ఘనతాస్పదముగా దేవుడు మార్చబోతున్నాడు, ఆశీర్వాదాస్పదముగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అండ్ టైం అయిపోయింది. అయ్యా 1 గంట ముందు తెస్తే బాగుండేది కదా అంటారు డాక్టర్లు. పాపం ఏంటో మరి రెగ్యులర్గా అంటారు ఈ మాట. అయ్యో 1 గంట ముందు వస్తే బాగుండేది, బ్రెయిన్ ఆగిపోయింది, హార్ట్ బీట్ ఆగిపోయింది, బ్రెయిన్ దెబ్బతినేసింది, ఓవర్ బ్లీడ్ అయిపోయింది తల్లో, అయ్యో 1 గంట ముందు వచ్చి ఉంటే బాగుండేది అని అంటారు. అప్పుడు మనం అనుకుంటాం, అయ్యో మేము బయలుదేరాం బాబు, టైంకి 108 రాలేదండి, మేము బయలుదేరామండి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఏదో రాజకీయ నాయకుల కార్యక్రమం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అయ్యా ఆలస్యం అయిపోయింది, ఇది మీ చేతులు కాదయ్యా కాళ్ళు అనుకోండి అని ఏడుస్తూ ఉంటారు. అమ్మ మీరు ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినా ఏదో చేసేవాళ్ళు, హార్ట్ బీట్ ఆగిపోయింది, సారీ అండి తీసుకెళ్ళిపోండి. అయ్యో 1 వారం రోజు ముందు వచ్చినా నేను ఏదో చేసేవాడిని కదా, గర్భంలోని శిశు కుళ్ళిపోయి 1 వీక్ ముందు వచ్చుంటే నేనేదో వైద్యం చేసేవాడిని, అయ్యో ఆలస్యం అయిపోయింది. మీరు వెంటనే వచ్చుంటే బాగుండేది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని తెలిసిన వెంటనే వచ్చుంటే బాగుండేది కదండి. అప్పుడు నేనేదో మెడిసిన్ ఇచ్చి ఆ బిడ్డ బతికేటట్టు చేసాను, టైం దాటేసింది, సారీ అండి క్షమించండి, మా చేతిలో ఏం లేవండి,
మమ్మల్ని తొందరపెట్టి టైం అయిపోయింది అని అంటూ ఉంటారు. ప్రియులారా, నిజమే, లోకంలో ఉన్న వాళ్ళు సమయం అయిపోయింది, టైం అయిపోయింది, ఇక కుదరదు, కష్టం అంటారు కదండి. అప్పుడు మీరు గుర్తుపెట్టాలి, లోకం సమయం అయిపోయిందంటే దేవుని సమయం మొదలైందని అర్థం. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. టైం అయిపోయింది, 4 days అయిపోయింది. అప్పటికే మనిషి చనిపోయాడు అండ్ శవాన్ని సమాధి చేసేసారు కూడా. టైం అయిపోయింది. అప్పుడు ప్రభువు వచ్చాడు. అందుకే మార్త కూడా క్యాజువల్గా చెప్తుంది అనమాట, అయ్యా నువ్వు ముందే వచ్చుంటే ఏదైనా బాగుండేదేమో, ఇప్పుడు ఏం చేయగలుగుతాం, ఓకే పర్వాలేదు, నువ్వు ముందే వచ్చుంటే బాగుండేది. ఆమె అంతేనా చెప్పిందమ్మా షారోన్ సిస్టర్ గారు? అంతేనా చెప్పింది మార్తమ్మ? త్వరగా దొరకలేదా? మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినంలో పునరుద్ధానం అనేది ఉంటుంది కాబట్టి లేస్తాడయ్యా, నీవు ఇక్కడ ఉంటే బాగుండేదని మార్త అనింది. సరే, మార్త అంటే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరియా కూడా సేమ్ డైలాగా. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల. అందరూ సేమ్ డైలాగ్ అనమాట. డైలాగ్ మార్చవచ్చు కదండి. ఇది అక్క చెల్లెల అనుబంధం అంటే ఇలాగే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. చెల్లి కూడా ఇప్పుడు ఆమె అవిశ్వాసంగా మాట్లాడితే పర్వాలేదమ్మా, నువ్వు మరియమ్మవు కదా, నీవెందుకు అవిశ్వాసంగా మాట్లాడుతుంటే? అవిశ్వాసులతో ఉంటే ఎవరైనా అవిశ్వాసులుగా మారుతారు. మరి ఆమె అదే డైలాగ్, ఈమె అదే డైలాగ్. టైం అయిపోయింది, ఉండుంటే బాగుండేది. ఆ టైంలో నీవు ఎలాగో సేవ్ చేసేవాడివి, కాపాడేవాడివి, గుడ్డివాళ్ళని బాగు చేసావు కదా, మా తమ్ముడు కూడా బాగు చేసేవాడు. టైం అయిపోయింది, చచ్చిపోయాడికి మనం ఏం చేసేదేం లేదు, సమాధి చేసేసాము బాబు. 11వ రోజు కూటం పెట్టాము, మీరు ఆ కూటానికి దయచేసి రావాలి, భోంచేసి వెళ్ళాలి. మరి మీకోసం 7 గారెలు చేసి పెడతాను, నువ్వు ఖచ్చితంగా భోంచేసి వెళ్ళాలి, నీ భోంచేస్తేనే కదా మాకు కొంచెం ఆదరణగా ఉంటుంది అని మార్త. 11వ రోజు తప్పక రావాలి. అమ్మ నాకు 11వ రోజు కుదరదమ్మంటే, అయ్యా ఎట్టొట్ట రాయ్యా, మా బంధువులు అందరూ ఊరుకోరు రోజు, నాకు 11వ రోజు కుదరదంటే నాకు జరుగుతున్న విషయాలు అక్కడ పోల్చి చెప్తున్నాను. టైం అయిపోయింది, సమాధి చేసేసారు. మేబీ అప్పటికి దేహం కుళ్ళిపోయి ఉండొచ్చు, చెప్పలేము. మేబీ వాసన కూడా వస్తూ ఉండొచ్చు. అదే అంటుంది, అయ్యా ఇప్పుడు ఎందుకయ్యా ఇవన్నీ, ఇప్పుడు ఆ రాయి పక్కకి తొలగిస్తే వాసన వస్తుంది అంటే ఏమనుకునేది, ఆఖరి చూస్తాడేమో, మరలా ఆ డెడ్ బాడీని ఓపెన్ చేసి చూస్తాడేమో అని అనుకునే, వాసన వస్తుంది అయ్యా, ఇప్పుడు ఎందుకయ్యా సాహసాలు అవసరమా బాబు అన్నట్టు మార్తం అంటుంటే, ప్రియులరా, లోకంలో ఉన్న వాళ్ళు ఇక టైం లేదు అన్నారు అనుకోండి, దేవుని సమయం అప్పుడే మొదలవుతుంది. చప్పట్లు కూడా తొందరగా గట్టిగా హల్లెలూయా. సమాధి దగ్గర నిలబడి, సమాధి దగ్గర లాజరు బయటికి రా అన్నాడండి. ప్రేత వస్త్రాలతో కట్టబడి ఉన్న లాజరు మృతుడయ్యాడు, బ్రతికి బయటికి వచ్చాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది, శవం సజీవంగా లేచింది. ఆమెను చెప్పండి గట్టిగా. శవమై ఉన్నవాడు సజీవుడిగా లేచాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో టైం అయిపోయింది అనుకుంటున్నారా? అంతా అయిపోయింది, ఇంకేం లేదు పాస్టర్ గారండి, మా చెయ్యి దాటిపోయారు అని అనుకుంటున్నారా? సమయం అయిపోయింది అనుకుంటున్నారా? ప్రియులారా, దేవుని సమయం, మన సమయం ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అప్పుడు దేవుని సమయం ఆరంభమవుతుంది. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, యెహోవానగు నేను నా సమయం వచ్చినప్పుడు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది, నాకు ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు తగిన కాలమందు నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యాలను త్వరపెడతాను. త్వరగా ఈ కార్యాలు చేయబోతున్నాను. ఆమె మరి ఆయన సమయం వచ్చేదాకా మనం ఏం చేయాలంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు చెప్పాలి, నూతన బలాన్ని కనిపెట్టాలి. అప్పటి వరకు, ఆ టైం వరకు మనం ఎదురు చూడాలి. అయిపోయి ఏం పర్వాలేదు, బియ్యం అయిపోయినా ఏం పర్వాలేదు, టైం అయిపోయినా ఏం పర్వాలేదు, బ్యాలెన్స్ అయిపోయినా ఏం పర్వాలేదు, ఇంకా నేను కనిపెడతాను. ఎందుకమ్మా ఇంకా కనిపెట్టడం? అయిపోయింది కదా, చచ్చాడు కదా, సమాధి చేశారు కదా, ఇక కథలో లేదు నేను కనిపెడతాను. ఆయన ఇక్కడ లేడమ్మా, ఆయన ఇక్కడ లేడు. సజీవుని మృతుల్లో వెతుకుతున్నావేంటి నీవు? చెప్పలా మీకు?
ఆయన సజీవుడు, మరణాన్ని గెలిచి లేస్తాడని చెప్పాడు కదా. సమాధులు ఎందుకు ఇక్కడ లేడైనా, లేకపోయినా నేను వెతుకుతూనే ఉంటాను, కనిపెడుతుంటాను, ఇంకొంచెంసేపు చూస్తాను. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటారు, అమ్మాయి రామ్మాయి రామే, ఏ మగ్దలీనా బయలుదేరి టైం అవుతుంది రా పోదాం, లేడంటున్నారు కదా వాళ్ళు. పిచ్చి కాకపోతే లేదు, మీరు వెళ్తే మీరు వెళ్ళండి. రామే మగ్దలీనా, మా ఆయన వస్తాడు తిడతాడు, రామే పోదాము, ఒకదాని మీ సమాధి దగ్గర ఏం చేస్తావు, రామే పోదాం అంటుంటే నేను రానక్క, నేను రాను, నీకు పోగా, నువ్వు వెళ్ళక నువ్వు అంటే రామే ఒకదాని ఏం చేస్తావు, ఆడపిల్లవి ఇక్కడ సమాధి దగ్గర ప్రేతాత్మలు తిరుగుతుంటే సమాధుల దగ్గర, రామే పోదామంటే నేను రాను. దేవదూత సాక్షాత్తు చెప్పాడు, ఇంకా నీకు నమ్మకం రాలేదంటే మీరు వెళ్తే మీరు వెళ్ళండి, నేను కనిపెడతా, ఇంకను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా. దేవుడు కనిపించాడా లేదండి? అక్కడ లేడు, ఆమె కోసం వచ్చాడు. నీ జీవితం లేడు అనుకుంటున్నావా? నీ కోసం ప్రభు దిగి రాబోతున్నాడు. ప్రతి స్థలంలోనికి దిగి రాబోతున్నాడు. ఈ స్థలంలో దేవుడు లేడనుకుంటున్నాడు, అక్కడ ప్రభు వస్తాడు, ప్రతి స్థలంలోనికి దిగి వస్తాడు. ఆమేన్. కానీ ఎదురు చూడాలి నీవు. అప్పుడు బైబిల్ సెలవు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు, వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. ఆమేన్. ఎలా ఎగురుతారండి? దేవుని బిడ్డలు పక్షిరాజులాగా ఉండాలి. ఎలా ఉండాలండి? చిన్ని పిచ్చుకలాగా ఉండకూడదు. చిన్న పిచ్చుకలు ఉన్నాయనుకోండి, ఆ పిచ్చుకలు ఉన్న గుణం ఏంటంటే ఇక్కడ నుండి అక్కడ ఎగిరి ఆ స్తంభం మీద కూర్చుంటుంది. పాపం దానికి అంత స్ట్రెంత్ లేదు, అలసిపోతుంది. ఇక్కడ ఉంటుంది, ఉఫ్ అన్నం అనుకోండి ఎగిరి ఆ స్తంభం మీద నిలబడుతుంది. అక్కడ నుండి ఉఫ్ అన్నం అనుకోండి, పాప అక్కడ వచ్చి నిలబడుతుంది. ఉఫ్ అన్నం అనుకోండి ఆ బాక్స్ దగ్గర వెళ్ళి బా లే అన్నం అనుకోండి ఎగిరి మరలా ఆ లైట్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడిక్కడ ఎగురుతావేంట, మాకు కొంచెం వెళ్ళొచ్చు కదా. అమ్మ నా వల్ల కాదు బాబు, అమ్మ ఇంతసేపా మోకాళ్ళని వస్తుందయ్యా, ఇంతసేపు ప్రార్థన. అలసిపోయే జీవి, అలసిపోయే మనుషులు కొద్ది కొద్దిగా గంతులు వేసి అలసిపోతూ ఉంటారండి. కొంతమంది జీవితాలు అంతే, అల్ప సంతోషి, ఏదో కొంచెం మేలు జరిగిందంటే దానిలోనే పరవశించిపోతుంటారు. కొంతమంది కొంచెం సేవ చేస్తారు, సేవ చేస్తారు మురిసిపోతూ ఉంటారు. కొంత దేవుని కోసం తెగ ప్రయాసపడిపోయాను. ఒక చిన్న చర్చ నిర్మించి తెగ సేవ చేసేసామని మురిసిపోతుంటారు. కొంచెం ప్రయాణాలు చేసేందుకు నా అంతటి సేవకుడు లేడని మురిసిపోతుంటాం. 10 ఆత్మలు సంపాదిస్తే 10 ఆత్మలు ప్రభు కోసం సంపాదించడం మురిసిపోతే మంచిదే, కానీ అలసిపోతుంటారు. ఇంక నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు. మనం ఎంతవరకు ఎదురు చూడాలంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరబోతున్నాం. ఆమె చెప్పండి గట్టిగా. పిచ్చుకల గతి ఇది, పిచ్చుకల పరిస్థితి ఇది. అండ్ ప్రియులైన కొన్ని అందమైన పక్షులు ఉంటాయి. అప్పుడప్పుడు గ్రూపుగా గుంపులుగా ఆకాశాలు అలా ఎగురుతూ ఉంటాయి. కొన్ని పక్షులు మీరు చూడండి, తెల్లటి పక్షులు ఆకాశంలో, మేబీ కొంగలు, రకరకాలమైన పక్షులు అలా ఆకాశంలో అలా ఎగురుతూ ఉంటుంది. అవి కదులుతూ ఉంటే అందంగా కనబడే పక్షులు అవని. అవి ఎగిరినంతసేపు రెక్కలు ఇట్లా ఆడిస్తూ ఉంటుందండి. ఇట్లా ఆడించినంతసేపు అవి ఎగురుతూ ఉంటుంది. కొంచెం చేతులు అలా స్లో చేసింది అనుకోండి కిందకు వచ్చేస్తుంది. ఇలా రెక్కలు ఆడించింది అనుకోండి పైకి వెళ్తాయి. ఇలా ప్లెయిన్గా రెక్కలు ఆపింది అనుకోండి కిందకి వచ్చేస్తుంది. కొంతమంది ఎప్పుడు పైకి వెళ్తారో ఎప్పుడు కిందకు వస్తారో అర్థం కాదు. ఎప్పుడు హుషారుగా ఉంటారో ఎప్పుడు నీరసిల్లిపోతారో తెలియదు అనమాట. ఎప్పుడు కర్మేలు ఎక్కుతారో ఎప్పుడు బదివృక్షం కిందకు వస్తారో మనం చెప్పలేము. ఎప్పుడు యోనాలాగా వాక్యం చెప్తారో ఎప్పుడు వెళ్ళి చెట్టు కింద కూర్చుంటారో మనకు అర్థం కాదు. ఎప్పుడు మంచిగా మాట్లాడతారో ఎప్పుడు దుమ్మెత్తిపోస్తారో తెలీదు. ఎప్పుడు ప్రేమిస్తారో ఎప్పుడు ద్వేషిస్తారో తెలియదండి. ఒక్కొక్కప్పుడు గొప్పగా సేవ చేసినట్టుంటారు, ఒకప్పుడేమో దప్పుడు కప్పుకొని కూర్చుంటారు. ఒకప్పుడు దేవుని కోసం రోషంగా ఉండాలనుకుంటారు, రోషం లేదు గీసం లేదని మూల కూర్చుంటారు. కొంతమంది కొంచెం ఏమాత్రం రెక్కలు ఎగరనో తగ్గిందనుకోండి దిగిపోతూ ఉంటారు. థర్డ్ వన్ ప్రియులారా, పక్షిరాజు ఇదేం చేస్తుంది తెలుసండి? కొండల మీదకి వెళ్ళి కూర్చుంటుంది, పర్వతాల మీదకి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటుంది. తన బలం మీద అది ఆధారపడదు, తన శక్తి మీద అది ఆధారపడదు. కొండల మీద ఎక్కి చూస్తూ ఉంటుందండి. ఏమ్మా మా పక్షిరాణి, ఏం బ్రో పక్షిరాజు ఏం చేస్తున్నామంటే, ఊకో నాని ఊకో, రా మైదానంలోనికి రా, అక్కడ కూర్చున్నవేంటంటే ప్రైజ్ లార్డ్
ఉండు, ఇంకా టైం లేదు, టైం రాలేదు, ఇంకెప్పుడు టైము 9:30 అవుతుంది. పక్షిరాజు రా అంటే ఊరుకో కంగారు, కంగారు, అది కాదయ్యా టైం అవుతుంది, ఎగరాలి కదా, గంతులేదు కదా. నేను కనిపెడతాను. దేనికోసం కనిపెడతాం అంటే ప్రియులారా, పక్షిరాజుని గురించి అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆయా సమయం నుండి భూమి మీద నుండి ఓ బలమైన గాలి లేస్తుందంటండి. ఓ బలమైన గాలి లేచి అలా ఆకాశంలోకి వెళుతుంటుందంట. చూస్తూ ఉంటుందండి. గాలి వస్తుందని చూసుకొని ఆ గాలి వచ్చే సమయానికి 2 రెక్కలు చాపి ఆ గాలి మీదకి వచ్చి తన రెక్కలు చాపితే ఆ గాలిలో అలాగే ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోతుందంట. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా హల్లెలూయా. ఆ గాలి రాక మునిపై ఎగిరితే అంత ఎత్తుకి ఎదగడానికి వీలు ఉండదు. అందుకే సమయం కోసం ఎదురు చూస్తుండే. తగిన సమయం గాలి ఆకాశం వైపు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. చల్లగా మొదలైన గాలి గంభీరంగా మొదలై ఆకాశానికి అలా వస్తున్నప్పుడు ఆ గాలి మీద తన రెక్కలు చాపి నిలబడితే ఆ గాలి అలాగే మహాకాశాల వైపు మేఘాల మీదకి వెళ్ళిపోతూ ఉంటుందండి పక్షిరాజు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సో దేవుని సమయాన్ని గుర్తుపట్టాలి, పనిని ఆరంభించాలి. నా దేవుడు త్వరపెట్టి మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. త్వరపడి ఘనమైన కార్యాలు దేవుడు జరిగించును గాక. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అప్పటి వరకు వాళ్ళు మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు చెప్పాడు, పై నుండి శక్తి పొందేంత వరకు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. నా తండ్రి వాగ్దానం చేసిన వాగ్దానం పరిశుద్ధాత్ముడు. పై నుండి శక్తి వస్తుంది. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన శక్తిని పొందుకున్న తర్వాత యూదయ, సమరయ, యెరూషలేము భూ దిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. శక్తి కోసం కనిపెట్టండి అని ప్రభు చెప్పాడు. 120 మంది మేబీ మొదలైనప్పుడు 500 మంది పోగయ్యారండి. 500 మందిలో అందరూ కనిపెట్టలా. ఏం ఆత్మ, ఏం ప్రార్థన, ఎన్ని రోజులు ప్రార్థన, ఏది శక్తి, ఏది ఎలా వస్తుంది, శక్తి బలం ఎలా వస్తుంది? నాకు పనులున్నాయి బాబు, నేను వెళ్తానని వెళ్ళినోళ్ళు మెట్లు దిగి వెళ్ళిపోతూ ఉన్నారు. మేడగది దిగి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. 120 మంది మాత్రం మేడగదిని విడిచిపెట్టక, యెరూషలేముని విడిచిపెట్టక, సహవాసాన్ని విడిచిపెట్టక, సంఘాన్ని విడిచిపెట్టక, దైవ సేవకుల సహవాసాన్ని విడిచిపెట్టకుండా అపోస్తుల బోధలు, అపోస్తుల సహవాసంలో అపోస్తులతో నిలిచి కనిపెడతా ఉన్నారు. కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటే ప్రియులారా, నేను చెప్పాను కదండి, భూమిలో నుండి ఒక గాలి ఎలా వచ్చి పక్షిరాజుని పైకి తీసుకెళ్ళిపోతుందో అట్లా ఆకాశం నుండి ఒక బలమైన గాలి దిగి వచ్చింది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. బలమైన గాలి వంటి ఒక శబ్దం వారికి వినిపించింది. అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. కనిపెట్టిన వాళ్ళు శక్తిని పొందుకున్నారు. దేవుని సమయం కోసం కనిపెట్టు సహోదరుడా. నీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వెంటనే జరిగిపోవాలి, ప్రార్థించిన వెంటనే జరిగిపోవాలి, అడిగిన వెంటనే వచ్చేయాలి అని నువ్వు అనుకుంటావేమో. దేవుని సమయం కోసం నువ్వు కనిపెట్టు. నీ సమయంలో ఎగిరితే పిచ్చుకలాగా ఎగురుతావేమో, నీ సమయంలో ఎగిరితే అందమైన పక్షులాగా ఎగురుతావేమో, అలసిపోతావు. కానీ దేవుని సమయం కోసం నువ్వు కనిపెట్టగలిగితే నీవు భూ సంబంధిగా ఉండవు, ఆకాశ సంబంధిగా ఉంటావు. పక్షులన్నిటికీ ఆ పక్షిరాజు రాజుగా మార్చబడినట్లు నీ తోటి వాళ్ళందరికంటే ఎక్కువగా నా దేవుడు నేను హెచ్చించబోతున్నాడు. నీ తోటి వారందరికంటే ఎక్కువగా దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. ఆకాశ సంబంధిగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. అంతరిక్ష ద్వారాలు నీ కొరకు తెరవబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తగిన కాలమందు ఈ కార్యములను నేను త్వరపెడతాను. ఆమేన్. ప్రభువుకు తెలుసు కదండి ఎప్పుడు ఏం చేయాలో ప్రభువుకు తెలుసు. అందుకే ఆయన కూల్గా ఉంటాడు, మనం డీలా పడిపోతుంటాం. అయ్యో టైం అయిపోయింది, అయ్యో డబ్బు అయిపోయింది, అయ్యో ఒంట్లో ఓపిక అయిపోయింది, అయ్యో కంటి చూపు తగ్గిపోయింది, టైం దాటిపోయింది, అయ్యో ఖాళీ అయిపోయింది అని, అయ్యో చీకటి పడిపోయింది అని మన సమయాన్ని బట్టి మనం అలసిపోతుంటాం. దేవుని సమయం వరకు నీవు వేచి చూడగలిగితే, కనిపెట్టి చూడగలిగితే నా దేవుడు ఇక ఆలస్యం లేకుండా తన సమయంలో త్వరపడి ప్రభు కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆమెన్. ఒక 2-3 విషయాలు చెప్పి
ఆ తర్వాత మనందరూ ప్రార్థన చేసుకుందాం. నా దేవుడు త్వరపడి చేయబోతున్న కార్యాలు ఏంటి, త్వరగా ఆయన మన జీవితంలో చేసే కార్యాలు ఏంటో బైబిల్లో మొదటి మాట కీర్తనల గ్రంథం 79వ కీర్తన 8-9 వాక్యాలు చదువుదాం. కీర్తనల గ్రంథం 79వ కీర్తన 8-9 వచనాలు. మేము చాలా కృంగిపోయాం బాబు, మా పూర్వీకులు చేసిన దోషములను జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపముగా మేము చాలా కృంగిపోయాం ప్రభువా, మా పూర్వీకులు మా పెద్దలు చేసిన దోషాన్ని జ్ఞాపకం చేసుకుని నువ్వు నా మీద కోపముగా ఉండవద్దు, నీ వాత్సల్యము త్వరగా మమ్మను ఎదుర్కొని. స్తోత్రం చెప్పండి గట్టిగా. త్వరగా నా దేవుడు మనకు వాత్సల్యతను చూపబోతున్నాడు, వాత్సల్యతను చూపబోతున్నాడు. మనం ఆరాధించే దేవుడు వాత్సల్యపూర్ణుడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, త్వరగా నా దేవుడు నీకు వాత్సల్యతను చూపబోతున్నాడు అని చెప్పండి. త్వరపడి కార్యం చేయబోతున్నాడు. నీ ఎడల వాత్సల్యతను చూపబోతున్నాడు. ఎవరో చేసిన పాపానికి ఎవరో శాపం అనుభవించే అనుభవాలు ఉన్నారేమో, ఎవరో చేసిన తప్పులకి నీవు ఆ బాధ్యత వహించవలసిన పరిస్థితి వచ్చింది. అదే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మా పూర్వీకులు చేసిన దోషాలు అవి, మా పెద్దలు చేసిన దోషాలు, మా పిల్లలు చేసిన పాపాలు, నా స్నేహితుడు చేసిన పాపం, దానికి నేను ఉత్తరవాదినా? వాడు పక్కన నిలబడ్డం నేను చేసిన పాపమా? వాడిని బండి మీద ఎక్కించుకెళ్ళడం నేను చేసిన పాపమా? నా పూర్వీకులు చేసిన పాపం, వాళ్ళు చేసిన విగ్రహారాధన, వాళ్ళు చేసిన పాపం, దానికి నేను బాధ్యుడినా? ఆ పాపానిగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నా జీవితం కృంగిపోతుంది ప్రభువా. దయచేసి నా ప్రభువా వాళ్ళ పాపాలకు క్షమించి ఇక ఆలస్యం చేయకుండా నా ఎడల నీవు వాత్సల్యతను చూపించండి. త్వరపడి వాత్సల్యతను చూపించి నీ ప్రేమను చూపించు, నీ కనికరాన్ని చూపించు, నీ వాత్సల్యతను చూపించు. తల్లిలాగా నన్ను లాలించు, తండ్రిలాగా నన్ను ప్రేమించండి, తల్లిలాగా నన్ను ఓదార్చండి, తండ్రిలాగా నన్ను ప్రేమించండి. మేము చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నాం. మా పాపాలు గుర్తు చేసుకోవద్దు, మా పూర్వీకుల పాపాలను గుర్తు చేసుకోవద్దు. అవి గుర్తు చేసుకున్నావనుకో మమ్మల్ని నీ సన్నిధికి నీవు రానివ్వవు, నీ వాత్సల్యతను మా ఎడల చూపలేవు. కనుక మమ్మల్ని మన్నించి కరుణించి దయచేసి త్వరగా వాత్సల్యతను చూపండి ప్రభువా. మా ఎడల కనికరం చూపించమని కీర్తనకారుడు ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఏ విషయాలు మీరు కృషించి కలవరాల మధ్యలో ఉన్నారేమో, ఈ ఫిబ్రవరి మాసం ఈ 1వ తారీఖున నా దేవుడు మీ ఎడల వాత్సల్యతను చూపబోతున్నాడు. ఇక ఆలస్యం లేదన్నది. త్వరగా దేవుడు నీకు వాత్సల్యతను చూపబోతున్నాడు. త్వరగా దేవుడు నీ కనికరం చూపించబోతున్నాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక చరిత్ర మనం చూస్తాం, ఒక సందర్భాన్ని చూస్తాం. యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానం అది. 3 ఉపమానాలు చెప్పారు. మూడిటి యొక్క భావం ఏంటంటే, తండ్రి తన బిడ్డల మీద, లేకపోతే ఒక కాపరి తన గొర్రెల మీద, లేకపోతే ఒక స్త్రీ ఏంటి ఆ పోగొట్టుకున్న నాణ్య మీద చూపిన ఆ కనికరాన్ని తెలియచేస్తుంది. ప్రభువు మనకు ఉపమానాలు అవన్నీ చెప్పారంటే వాటి వల్ల మనం నేర్చుకోవాలని. ప్రైజ్ లార్డ్. శిష్యులు నేర్చుకోవాలి, ఆ తండ్రి మనస్సు కలిగి ఉండాలి అనే ప్రభు వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడు. అక్కడ 3 ఉపమానాలు చెప్పారు. ఒకటేమో ఒక గొర్రెపిల్ల తప్పిపోతే 99 గొర్రెపిల్లని అక్కడ వదిలేసి ఒక గొర్రెని వెతుక్కుంటూ వెళ్ళాడు. నేను ఈ సందర్భం చదువుతున్నప్పుడు ఇది న్యాయమేనా? ఆ తప్పిపోయిన గొర్రె కోసం 99 గొర్రెను వదిలేసి వెళ్ళడం న్యాయమేనా అనిపించింది నాకు. ఆ కాపరిని అడిగితే కాపరి అంటాడు, 99 కలిసి ఉందనుకో, 99 కలిసి ఉందనుకో దాని గురించి నాకు భయం ఉండదు. ఎందుకంటే ఆ 99 కలిసి కట్టినట్టు ఉంటుంది. ఏ సమస్యలు వచ్చినా అవి ఎదిరిస్తుంది, బెదిరిస్తుంది, భయపెడుతుంది, విజయం సాధిస్తుంది. చెప్పలు కూడా మంది గట్టిగా. ఆమేన్. మీరు కలిసి ఉన్నంత వరకు మీకు ఏ సమస్య రాదు. ఏమ్మా, భార్య భర్త పిల్లలందరూ కలిసి ఉన్నారనుకుంటే ఏ ప్రాబ్లం రాదు. సమస్య ఎక్కడ వస్తుందో తెలుసండి, భర్త అటు తిరిగి పడుకుంటాడు, భార్య ఏమో ఇంకో గదిలో పడుకుంటుంది, పిల్లలు ఇంకొక చోటు ఉంటారు, ఒకరితో ఒకరు పలుకోరు, మాట్లాడుకోరు, కలిసి తినరు, కలిసి మాట్లాడుకోరు, ఏంటండి ముభావంగా ఉంటారు, ఒకరికొకరు ముఖం చూపించుకోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి సమస్య మొదలవుతుంది. కలిసి ఉన్నంత వరకు దేవుని నమ్మకం కూడా ఏంటంటే, వీళ్ళు కలిసి ఉంటే ఏం పర్వాలేదు, నేను ఇక్కడ లేకపోయినా నేను వచ్చేంత వరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఆమె హల్లెలూయా. పక్కన వాళ్ళని ఒకసారి వాళ్ళ ముఖం చూడండి, మీరు పక్కన వాళ్ళ ముఖం చూడండి, చిరునవ్వుతూ చూడండి. కొంతమంది అమ్మ అటు చూస్తున్నారు, చిరునవ్వుతూ చూడండి. మీ ముఖం చూస్తే వాళ్ళకి ఉత్సాహం రావాలి, నిరుత్సాహం రాకూడదు. కొంతమంది
అని చదువుతున్నారు ఉత్సాహంగా. ప్రైజ్ ది లార్డ్. 99 గొర్రెను వదిలేసి ఒక్క గొర్రెని వెతుక్కుని ప్రభు వెళ్ళాడు. ఈ ఉపమానం చెప్పారు. అండ్ ఒక ఆమె దగ్గర 10 వెండి నాణ్యాలు ఉంటే ఒక వెండి నాణ్యం తొలగిపోతే ఆ స్త్రీ చీపురు తీసుకుని ఇల్లంతా ఊడ్చి ఆ పోగొట్టుకునే నాణ్యాన్ని తిరిగి పొందుకునింది. మూడో మాట ఏంటంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక పెద్ద కుమారుడు, ఇంకోడు చిన్న కుమారుడు. ఆ చిన్న కుమారుడు తప్పిపోయాడండి. తప్పిపోయి తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వాత్సల్యపూర్ణుడుగా, వాత్సల్యత గలవాడుగా మెడ మీద పడి ముద్దు పెట్టుకుని త్వరగా ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. అందులో గట్టి 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 త్వరగా 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 వాత్సల్యతను చూపించిన దేవుడు. ఈ ఉపమానంలో మనం గమనిస్తే, ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి తొలగిపోవడానికి గల కారణాలు ఏంటంటే, వాడు చిన్నవాడు, చిన్న కుమారుడు, ఎదుగుదల లేదు. మనం ఎప్పుడు దేవునికి దూరం అయిపోతాం, ఎప్పుడు తండ్రికి దూరం అయిపోతాం అంటే ఎదుగుదల లేనప్పుడు. ఎదిగిన కుమారుడికి మంచి చెడు వ్యత్యాసం తెలుసు. మనం ఏమై ఉన్నామో అది తండ్రి వలనే, మనం ఏమై ఉన్నామో అది దేవుని వలనే. పిల్లలారా, ఒకసారి గమనించి చూడండి. మీ ఇంటికి మీరు అద్దె కడుతున్నారా? మీ నాన్నకి మీ అమ్మకి, అమ్మకి నాన్నకి అద్దె కడుతున్నారా? హాల్లో పడుకుంటున్న సోఫా మీద కాళ్ళు పైకెత్తి పెట్టి, బెడ్ మీద పొరలాడుతున్నావు, నిద్రలేసి వెళ్ళిపోతున్నావు. ఆ దుప్పట్లు కూడా ఏంటండి, దుప్పటి కూడా క్లోజ్ చేయట్లా ఏంటండి, మంచి మీద అలాగ పడుకుని వెళ్ళిపోతా ఉన్నావు. టైంకి వండి పెడుతున్నారు, వాళ్ళకి ఏమైనా వండి పెట్టండి, బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేసినందుకు ఏమైనా డబ్బులు కడుతున్నావా? నేను చదివిస్తున్నారు, దానికి ఏమైనా ఖర్చు పెడుతున్నావా? నువ్వు నీ హాస్టల్ ఫీజు కడుతున్నారు, మొన్నే నీకు బైక్ కొన్నారు. ఎవరి సొమ్ము ఇది? హలో, ఎవరిదమ్మా సొమ్ము? అమ్మో అమ్మో అమ్మో, ఎవరిదమ్మా సొమ్ము? ఎదగని వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ. ఫ్రీగా నీకు ఎడ్యుకేషన్, ఫ్రీగా ఫుడ్, ఫ్రీగా నీవు రూమ్ రెంటు, అన్నీ ఫ్రీగా వాళ్ళు ఇచ్చారు. నేనేమై ఉన్నానో అది మా నాన్న వల్ల కదా, నేనేమై ఉన్నానో అది అమ్మ వల్ల కదా, నేనేమై ఉన్నానో ఈ కుటుంబం వలన కదా. ఆ ఎదుగుదల పరిపక్వత లేనప్పుడు సన్నిధికి దూరం అయిపోతాం. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. కారణం ఏం తెలుసండి? మనం ఏమై ఉన్నాము అది దేవుని ద్వారానే ఉన్నాం. ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన అభిషేకం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన కుటుంబం, ఆయన ఇచ్చిన సేవ, ఈ భాగ్యమును సంపాదించుకోవడానికి సామర్థ్యం మన సామర్థ్యం కాదు, ఇది దేవుడిచ్చిన సామర్థ్యం. సామర్థ్యాన్ని కలుగు చేసిన వాడు ఆయనే. అది మనం తెలుసుకోవాలి. ఆ పరిపక్వత లేనప్పుడు వెళ్ళిపోతా ఉన్న అవకాశాలు ఉంటాయి. త్వరపడి వెళ్ళిపోవాలి, తండ్రి దగ్గర ఉండి వెళ్ళిపోవాలి అని ఆరాటపడుతున్నాడు. దేవుడు బుద్ధి చెప్పినప్పుడు మనం వినాలి. వాళ్ళ నాన్న చెప్తున్నాడు, ఒరే ఎక్కడికి వెళ్తావరా, ఏం చేస్తావరా అంటే బుద్ధిగా చెప్పినప్పుడు మనం వినాలండి. బుద్ధిగా చెప్పనప్పుడు మనం విననప్పుడు దేవుడు దెబ్బలు కొట్టి తీసుకొస్తాడు. మళ్ళీ బుద్ధి చెప్పినప్పుడు బుద్ధిగా వినకపోతే దెబ్బలు పడే ప్రమాదాలు ఉన్నాయి. పందులు కాలుతో తన్నిందనమాట, మూతితో పొడిచింది. అర్థమైందండి? ఆ టైం వచ్చేదాకా బుద్ధి రాల. మొత్తం మీద తిరిగి వచ్చాడు. మంచిది, తిరిగి రావాలి. ప్రైజ్ ది లార్డ్. దెబ్బలు పడితే కానీ మళ్ళీ చర్చికి రారు కొంతమంది. పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. పడుతుంది దెబ్బలు, కొడుతుంది కర్రలు. అప్పుడు తిరిగి వస్తారు. తిరిగి రండి, నా దేవుడు వాత్సల్యత గల దేవుడుగా నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. చెప్పలు కూడా మంది గట్టిగా, వాత్సల్యతో నేను ఎదుర్కోవాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. చాచిన చేతులతో నా దేవుడు ఎదుర్కోవాలని, వాత్సల్యతను చూపాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన తన చెంతకు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాత్సల్యత చూపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు ఆయన సన్నిధిని చేరడానికి సంసిద్ధంగా ఉన్నావా? ఎందుకు వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉండి అంటే, హక్కుతో అడిగాడు అనమాట. ఏమనంటే, నా ఆస్తి నాకు ఇచ్చేయి,
నీదేదో ఇమ్మని అనలేదు. నా ఆస్తి నాకు ఇచ్చేయి, మా తాత సొత్తు ఇది, నాకు రావాల్సిన ప్రాపర్టీ నాకు ఇచ్చేసి. ఒరే నీవు చిన్నోడ్రా, నీవేం చేస్తావు, అవన్నీ వద్దు, నాకు అవన్నీ వద్దయ్యా, నాకు రావాల్సిన నాకు ఇచ్చేయి. ఒరే నేను బతికుండగానే ఆస్తిని అవన్నీ ఎందుకు, నాకు నా ఆస్తి నాకు ఇచ్చేసే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు సమయానికి ముందు వచ్చే ఆశీర్వాదాలు కూడా మనకు శాపంగా మారుతుంది. ఏ టైంకి రావాలో ఆ టైంకి ఆశీర్వాదం రావాలి. ముందే వస్తే అది మనల్ని పతనానికి తీసుకెళ్తుంది. ఏ సమయానికి రావాలో ఆ సమయానికి రావాలి. ముందే వచ్చిందనుకోండి అది మనకు ప్రమాదకరంగా మారుతుంది. పోట్లాడి, హక్కుతో పోట్లాడి, పోరాడి నా ఆస్తి నాకు రావాల్సింది, ఇస్తావా చేస్తావని గొంతు మీద కత్తి పెడితే ఏం చేస్తాడో వాళ్ళు నాన్న ఇచ్చేసాడు, తీసుకెళ్ళమని. అందుకే ప్రభా తగిన కాలం ముందు నన్ను హెచ్చించండి. ప్రైజ్ లార్డ్. తగిన కాలం ముందు నన్ను ఆశీర్వదించండి. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం అనుకున్నది వెంటనే జరగనప్పుడు అది మనకు భారంగా ఉంటుంది. కొన్నిసార్లు భారంగా, నీకు ఒక గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చాము, ఓపెన్ చేయాలిగమ్మా, ఓపెన్ చేయ. ఆ రేపర్ కట్టిన పైన చుట్టిన పేపర్ తీస్తే కదా లోపల ఉన్న గిఫ్ట్ ఏంటో నీకు తెలిసేది. ఏమి ఇచ్చావు, ఎందుకు ఎత్తావు, మాకెందుకు ఇస్తావులే అయ్యా, ఆ గోరంట్లో వాళ్ళకైతే ఇస్తావులే అయ్యా అంటే ఎట్లా? ప్రైజ్ లార్డ్. మేము ఎందుకు కనబడతాంలే అయ్యా నీకు అని మరి కొందరు. ప్రియమైన వాళ్ళారా, వెయిట్ చేయాలి కదా, బాక్స్ ఓపెన్ చేయాలి కదా. కొన్నిసార్లు కొన్ని పనులు, కొన్ని విషయాలు మనకు భారంగా ఉండొచ్చండి. కొంచెం దేవుడు నాకు ఈ బాధ్యతలు, ఈ పరిచర్య అంతా ఇచ్చినప్పుడు ప్రారంభంలో నేను చాలా భయపడేవాడిని, బాధపడేవాడిని. ఎందుకు నాకు ఇవన్నీ అవసరమా? ప్రేమించే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు. ప్రేమ అయితే రిసీవ్ చేసుకుంటాం, కానీ ద్వేషాన్ని మనం సహించలేము కదండి. ద్వేషం అనేది ఒక జ్వాల. ఏంటి, విషపు చూపు చూస్తుంటారు కొంతమంది, అది మనల్ని డ్యామేజ్ చేస్తుంది. అన్ని చూపులు మంచివి అనుకోకూడదు కదండి. కొందరి చూపు మంచి కాదు, విషపు చూపుతో మనల్ని చూస్తుంటారు. అది మనకు కష్టాన్ని కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది. కొన్ని మాటలు, కఠినమైన మాటలు హృదయాన్ని నీరసలు చేస్తుంది, బలహీనపరుస్తుంది. అప్పుడు నేను చాలాసార్లు అనుకుని, నాకు అవసరమా ఇవన్నీ, నేను దేవుని సేవ కోసం వచ్చాను, నాకు అవసరమా ఇవన్నీ నేను అందరికి సమాధానం చెప్పు, నాకు అవసరమా ఇది, యేసయ్య గారు నాకు ఎందుకు ఈ బాధ్యతలను ఇచ్చాడు, నేను ఎందుకు పడాలి ఇవన్నీ అనుకునే సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు ఆ శ్రమలో నాకు అర్థం కాలేదండి. ఆ గిఫ్ట్ ప్యాక్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏముందో నాకు తెలియదు కాబట్టి ఆ రోజు అర్థం కాల. అది భారం అనిపించింది, కష్టం అనిపించింది. రోజులు గడిచే కొద్దిగా ఆ బాక్స్ ఓపెన్ చేస్తుండగానే ఆ పరిమళ సువాసన వెదజల్లుతూ ఉందండి. వెదజల్లుతుంది. అంటే ఆ పేపర్ తీయంగా బాక్స్ ఓపెన్ చేయగా దాంట్లో ఉన్న ఆ మధురమైన అనుభవాన్ని ఈరోజు నేను అనుభవిస్తూ ఉన్నాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఎన్ని పోరాటాలు వచ్చినా దేవునికి దూరం అవ్వద్దు, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. టైం రావచ్చు, సమయం తీసుకోవచ్చు, కానీ ఆ సమయాన్ని నీ విశ్వాసంతో నింపుకోవాలి. ఇప్పుడు ఇక్కడుంది మనం అనుకున్నది, నేను ఇక్కడున్నాను, అది నాకు అందడానికి నాకు మధ్యలో ఈ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో అవిశ్వాసం వచ్చేస్తుంది. అల్లంత దూరంలో ఉంది నీ బ్లెస్సింగు, నీవు ఇక్కడ ఉన్నావు. మేబీ నీకు అది కనిపిస్తూ ఉండొచ్చు, కనిపించకపోవచ్చు. ఈ గ్యాప్లో దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉంటే నాకు ఇవ్వకపోవడం ఏంటండి, నాకు ఇవ్వకపోవడం ఏంటి, నన్ను దీవించడం ఇంక అనవసరం. ఇంక చర్చి లేదు, గిర్చలేదు, ప్రార్థన లేదు, కీర్తన లేదు, సేవ లేదు, గీవలేదు. ఇంత సేవ చేశాను, నన్ను ఏం గమనించారు, నన్ను ఏం గుర్తించారు, ఇక వద్దు అని అవిశ్వాసం వచ్చేసింది అనుకోండి, మనం వెళ్ళి దాన్ని రీచ్ అవ్వలేము. కాబట్టి గ్యాప్ ఉండొచ్చు, ఖాళీ ఉండొచ్చు. నీ దీవెనలకు నీకు మధ్యలో గ్యాప్ ఉంది కదండి. ఆ గ్యాప్ని నువ్వు దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో నింపగలిగితే ఖచ్చితంగా వెళ్ళి ఆ తగిన సమయం అందు నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. దేవుడిస్తే సంతోషించు, థ్యాంక్ యూ అని చెప్పండి. దేవుడు ఇవ్వకపోతే ఐ లవ్ యూ ప్రభు అని చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చాడు, థ్యాంక్ యూ జీసస్ అనండి. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వలేదనుకోండి, నీ పక్కన వాళ్ళందరూ బాగుపడిపోయారు, నువ్వు బాగుపడిపోలేదనుకోండి, ఆ గ్యాప్ నీవు అవిశ్వాసంతో నింపొద్దు. ఆయన చూసి ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తాను. పక్కన ఇంకా ఆయన ప్రేమిస్తావంటే నేను ఆయన ప్రేమిస్తాను. నీకేమి ఇచ్చాడని ప్రేమిస్తావు, ఆయన నాకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆయన ప్రేమిస్తాను ఉంటాను. ఆయనకు నాకు మధ్యలో అవిశ్వాసానికి నేను చోటు ఇవ్వను. టైం ఉందేమో, దేవుడు ఆలస్యం చేస్తున్నట్టే, మరి ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు కదా. నేను వెయిట్ చేస్తాను. ఆ టైం వస్తుంది,
అప్పుడు పక్షిరాజు వల్ల రెక్కల చాపి పైకి ఎగురుతాను నేను. చెప్పండి కూడా అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొంత స్నేహం, ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కూడా మంచి వాళ్ళతో స్నేహం చేయండి. బాబులు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్నేహం చేయాలి. సంఘంలో మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎవడో ఉంటాడు, తలమాసినోడు ఎవడో ఒకటి ఉంటాడు కదండి. ఏంది బావా వాళ్ళకి చెప్పేది, రా పోదాం మనకు అనేవాళ్ళకి, రే నోరు మొయ్యి, ఏం మాట్లాడుతున్నావు, దేవునికి దూరంగా ఉండి ఏం చేస్తావురా నువ్వు, నోరు మొయ్యి అనేవాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు గాయాలు కలిగిస్తాడు, గాయాలు రేపుతాడు. నిజమైన స్నేహితుడు రా బాబా వాడిదేముంది అని అన్నాడు అనుకోండి, ఇక నీవు పతనానికి వెళ్ళినట్టే. ఇంకా ఎవరో స్నేహితులు, రా బాబా ఏంటి ఇంకా మీ నాన్న అని, ఏం బాబా నీవు అసలు, మామ రారా నేను చూసుకుంటాను అంటాడు. ఆడిని చూసుకునే గతే లేదు వాడికి, నిన్నేం చూసుకుంటున్నాడు. వాడికి తికానా లేదు, వాడికి తిండి లేదు, వాడికి దిక్కు లేదు, నీకేం దిక్కుగా ఉంటాడు. ఉట్టుటి మాటలేదు, మామ రామ మా బతకలేమా మనం అంటారు కొంతమంది. ప్రైజ్ లార్డ్. రామామా హోసన్న మందిరం లేకపోతే మనకు వేరే మందిరం లేదా, రామామ అనే వాళ్ళు ఉంటారు. ఆ మామ నమ్ముకుని ఈ మామ పోయిందనుకోండి పంగనామా. కాబట్టి ప్రియులారా, మీరు దేవునికి దూరం అవ్వద్దు, దేవుని కృపకు దూరం అవ్వద్దు. ఆయన దేవుడు ఇచ్చినా సంతోషం, ఇవ్వకపోయినా టైం ఉంది, ఆ టైం వచ్చినప్పుడు ఇస్తాడు. ఇప్పుడు వెయిట్ చేయాలి కదా. సరే, మొత్తం మీద ప్రియులారా, ఫ్రెండ్స్ని నమ్ముకుని వెళ్ళాడు, వాళ్ళు ఏమయ్యారో తెలీదు. పంది వచ్చి మూతి నాగుతుంటే వీళ్ళు ఏమయ్యారండి ఫ్రెండ్స్ అంతా, ఈ మామలందరూ ఎట్టిపోయారు, అన్నీ పోగొట్టుకుని. కానీ నాకు ఆ తప్పిపోయిన కుమారులు నచ్చిన ఒక విషయం ఏంటంటే, చెడిన తర్వాత తెలుసుకున్నాడు, అవసరమా నాకు ఇవన్నీ, నాకు అవసరమా, నా తండ్రి వాత్సల్యపూర్ణుడు, నా తండ్రి వాత్సల్యంతో నన్ను ఎదుర్కొంటాడు, వాత్సల్యపూర్ణుడుగా నన్ను ఎదుర్కొంటాడు. బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి తిరిగాడండి. మాసిపోయిన బట్టలతో, మురికి బట్టలతో, కాళ్ళు చెప్పులు లేవు, అండ్ చేతిలో ఉన్న ఉంగరం లేదు, ఎట్టెట్టు పోయినాయో తెలీదు. ఈ రాత్రి అన్నీ పోగొట్టుకొని, కృపను పోగొట్టుకొని, దైవాశీర్వాదం పోగొట్టుకొని, సన్నిధిని పోగొట్టుకొని, సమాధానాన్ని పోగొట్టుకొని, అధికారాన్ని పోగొట్టుకొని, దిక్కుమాలిన స్థితిలో దూరంగా నిలబడిపోయావా? తండ్రి వైపు తిరగండి, ప్రభు వైపు తిరగండి. ఆయన వాత్సల్యత తగ్గిపోయిందా? ఆయన బాహుబలం కురుచైపోయిందా? ఆయన హస్తం కురుచైపోయిందా? విననేరకుండా ఆయన చెవులు మందం అయిపోయిందా? లేదు కదా. ఆయనకు అసాధ్యమైనది ఏమని ఉందండి? ఆయన చాచిన చేతులతో వాత్సల్యత గలవాడుగా నిన్ను ఎదుర్కోవాలని నిలబడి ఉన్నాడు. నీవు షేమ్ ఫీల్ అవుతున్నావేమో, నీవు సిగ్గుపడుతున్నావు, నేను ఎలా వెళ్ళాలని నీవు ఫీల్ అవుతున్నావు. ఆయన నీ విషయంలో ఏమాత్రం సిగ్గుపడడు. ఆయన ఏమాత్రం నీ విషయంలో ఇలాంటి కొడుకుని కన్నానే వీడు ఇట్లా పాడు చేస్తావు, ఆయన సిగ్గుపడ్డండి నీ గురించి. నువ్వు తిరిగి వస్తే చాలు. మరణానికి వెళ్ళిపోయావా, నువ్వు తిరిగి జీవానికి రావాలని ప్రభు కోరుకుంటూ, చీకట్లో కలిసిపోయావా, వెలుగులోనికి రావాలి అని నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు, వాత్సల్యత గలవాడై. నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ఈ రాత్రి ఏమాత్రం సందేహం లేదండి, ఆయన వాత్సల్యతతో త్వరగా నీడలు ఆయన వాత్సల్యతను చూపబోతున్నాడు, త్వరగా వాత్సల్యతను చూపబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి దేవుడు దయచేయునుగాక. ఆయన వాత్సల్యత. చెప్పులు పోగొట్టుకున్నావా, చెప్పులు ఇచ్చారు. వస్త్రాన్ని పోగొట్టుకున్నావా, తిరిగి వస్త్రాన్ని ఇచ్చారు. ఉంగరం పోగొట్టుకున్నాడా, తిరిగి ఉంగరాన్ని ఇచ్చారు. సంతోషాన్ని కోల్పోయావా, మళ్ళా సంతోషాన్ని ఇచ్చారు. అన్నం లేకుండా అల్లాడిపోతున్నావా, శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చారు. సహవాసాన్ని కోల్పోయావా, మరలా సహవాసాన్ని దయచేశాడు. విందుకు దూరం అయిపోయావా, ఆ విందులోనికి మళ్ళీ నిన్ను తీసుకొచ్చాడు, విందుశాలలోనికి తీసుకొచ్చాడు నిన్ను. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరు ఏదో కారణం వలన కృపకు దూరం అయిపోయి, దేవుని ప్రేమకు దూరం అయిపోయి, మిస్అండర్స్టాండింగ్ చేసుకొని, దేవుడు ఆలస్యం చేస్తున్నాడని దూరంగా వెళ్ళిపోయావేమో. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, నీతోనే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు తిరిగి రాగలిగితే త్వరపడి నా దేవుడు నీ ఎడల వాత్సల్యతను చూపించబోతున్నాడు.
ఆయన వాత్సల్య పూర్ణుడు. ఆమెను చెప్పండి గట్టిగా, గట్టి గట్టిగా హల్లెలూయా. అన్నీ 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 దేవుడు మరలా ప్రసాదించాడు, అన్నీ మరలా ప్రసాదించాడు. నీ పోగొట్టుకున్నట్టు దేవుడు నీకు దయచేయునుగాక. రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, పెండ్లి వస్త్రం, అన్నీ నీ పోగొట్టుకున్న వస్త్రాలు దేవుడికి మరలా దయచేసి నిన్ను అలంకరించి నా దేవుడు నిన్ను చూసి మురిసిపోతాడండి. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ మాసంలో నా దేవుడు నిన్నే చూస్తూ ఉండిపోతున్నాడు అండి. నిన్ను చూసి ప్రభు మురిసిపోతున్నాడు. నా బిడ్డ తిరిగి వచ్చాడు, నా కుమారుడు తిరిగి వచ్చాడు, నా కుమార్తె తిరిగి వచ్చిందని నా దేవుడు నీ ఎడల వాత్సల్యతను చూపబోతున్నాడు. ప్రేమ అనే ధ్వజమును నీ పైన దేవుడు నిలబెట్టబోతున్నాడు అండి. ప్రేమ అనే ధ్వజము నీ పైన నిలపబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, రెండో మాట ఫాస్ట్గా చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం వహించుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. ఒకటి, ఆయన వాత్సల్య పూర్ణుడు. రెండోదిగా ఆయన నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన త్వరగా న్యాయం చేస్తాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రభు త్వరగా న్యాయం చేయబోతున్నాడని చెప్పండి. త్వరగా న్యాయం చేస్తాడు. అన్యాయమైన తీర్పు పొందుతున్నావా? త్వరగా న్యాయం తీరుస్తాడు, త్వరగా న్యాయం తీరుస్తాడు. దివారాత్రులు, ప్రైజ్ ది లార్డ్, దివారాత్రులు ఏర్పరచబడిన వారు మొరపెట్టగా దేవుడు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాడండి. త్వరగా దేవుడు న్యాయం తీరుస్తాడు. కానీ టైం రావాలి, అప్పటిదాకా నువ్వు మొరపెడతానే ఉండాలి. రీసెంట్గా నేను భీమవరం దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళానండి. ఆయన బాధ తట్టుకోలేకనే ఆ మీటింగ్కి వెళ్ళాను. నేను వెళ్ళాలని కాదు, ఆయన బాధ భరించలేకపోయాను మీటింగ్కి. బ్రదర్ నాకు ఖాళీ లేదు బ్రదర్ అని చెప్తున్నా కూడా 4 సంవత్సరాల నుండి వస్తాడండి. అది అర్ధరాత్రి అయినా వెయిట్ చేస్తూనే ఉంటాడు వచ్చినప్పుడు. ఇక ఒకరోజు నాకే బాధ అనిపించింది, అరే ఇది న్యాయమేనా అసలు? ఇన్నిసార్లు వచ్చాడు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది న్యాయం కాదు. నేను బిజీగా ఉండొచ్చు. ఏం బిజీ? దేవుని సేవకని బిజీ ఏముంది? వెళ్ళాల్సిన చోటుకంతా వెళుతూనే ఉన్నాను కదా. 4 ఏళ్ళ నుండి ఆ మనిషి వచ్చి అడుగుతున్నాడు, కనీసం నేను స్పందించకపోవడం తప్పు కాదని వెంటనే ఆ అర్ధరాత్రి వేళ ఒకరోజు ఎక్కడో మీటింగ్కి వెళ్ళి 1 o'clock అట్టు వచ్చాను. 1 గంట దాకా నా రూమ్ బయట కూర్చొని ఉన్నాడండి. 4 ఏళ్ళ నుండి వస్తున్నాడు ఆయన. వెంటనే నేను డైరీ తీసుకొచ్చి, ఏంటంటే నాకు ఆ ఏరియాలో ఏదో మీటింగ్ ఉంటే పగలు ఆ రాత్రి డేట్ సెట్ చేసి, బ్రదర్ నేను పలానా చోటు మీటింగ్ వస్తాను, అది ఫెస్టివల్ సీజన్ అనమాట, ఆ రోజు నేను వస్తానని ఆ రోజు మీటింగ్కి వెళ్ళాను అనమాట. ఎందుకు వెళ్ళాను తెలుసంటే, ఆయన విసిగిస్తుంటే వెళ్ళాను. మొన్న ఖమ్మం దగ్గర ఒక మీటింగ్కి వెళ్ళానండి. ఆ ఫ్యామిలీ అంతా వచ్చేసి ఇక కాళ్ళ మీద బోర్ల పడిపోతారు అంతే. అరే బాబు కుదరదు నానా అని బతిమాలుతున్నా కూడా వాళ్ళు ఇక తరచుగా వచ్చి అడిగి విసిగిస్తుంటే మొత్తం మీద నాకు మొన్న వరంగల్ వెళుతుంటే కొంచెం టైం కేటాయించుకుని ఆ పగలు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మీటింగ్ పెట్టి 4 మాటలు చెప్పేసి అటు నుండి నేను అటు వరంగల్ వెళ్ళిపోయా. నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, నేను రాలేను, నా వల్ల కాదు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు మాటి మాటికి మొరపెడతా ఉంటే అడుగుతూ ఉంటే సమయం, నాకు ఒక సమయం అనేది ఉంది, ఒక సమయం ఉందండి. ఆ సమయం వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళినట్లు. ప్రార్థనలో మీరు విసిగిపోవద్దు, ప్రార్థనలో మీరు అలసిపోవద్దు, ప్రార్థన చేస్తూ ఉండండి. 3 ఏళ్ళ నుండి ప్రార్థన చేశాను, 2 ఏళ్ళ నుండి ప్రార్థన చేశాను, ఏమి జరిగినట్లేదని విసిగిపోవద్దు. విసుగక ప్రార్థన చేయాలి, అలసిపోక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. మాటి మాటికి వెళ్ళి అడుగుతూ ఉంటే ఆ న్యాయాధిపతి అన్నాడు, ఈమె నన్ను వదిలేటట్లేదని. ఆయనకు ఒక సమయం ఉందండి. ఆ సమయం వచ్చినప్పుడు కొంచెం టైం ఉన్నట్టుంది. ఏంటమ్మా నీ కేసు ఏంటి నీ కేసు అంటే, అయ్యా నా కేసు పలానా. ఓకే, ఆ కేసు తీసుకున్నాడు, దాన్ని చదివాడు. ఓహో ఈ వైపు న్యాయం ఉందని వెంటనే అమ్మ రేపు కోర్టుకి రమ్మని చెప్పాడండి. పిలిచారు. ఆ రోజు న్యాయం తీర్చి ఆమెకి పంపించాడు. యేసుప్రభు అంటాడు, మాటికి అనడం వల్ల ఓ అన్యాయస్తుడైన మనిషి ఆమెకి న్యాయం తీర్చగలిగితే, నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ఏర్పరచబడిన ప్రజలు దివారాత్రులు తనకు మొరపెట్టగా న్యాయం తీర్చడా? త్వరగా న్యాయం తీరుస్తాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎందుకు ఈ ఆలస్యం?
దేవుడు ప్రార్థన వినట్లేదా? ఎందుకు ఆలస్యం అంటే అబ్రహాముకు చెప్పాడు, నీ సంతతి వారు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత వారిని నేను మహిమగా బయటికి తీసుకొస్తాను. అబ్రహాముకు దేవుడు చేసిన మాట, అబ్రహాముకు దేవుడిచ్చిన మాట, అబ్రహాముకు చేసిన వాగ్దానం, ఆ వాగ్దాన కాలము నెరవేర్చే సమయం వచ్చినప్పుడు స్టెఫన్ తన ప్రసంగంలో ఆ మాటను గుర్తు చేస్తాడండి. ఆ వాగ్దాన కాల నెరవేర్పు సమయం వచ్చినప్పుడు, నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానానికి నెరవేర్పు కాలం ఒకటి ఉంది. అదే తగిన కాలం. ఆ వాగ్దానం నెరవేర్చబడే సమయం వచ్చినప్పుడు ఇక ఆయన ఆలస్యం చేయడండి. ఆ సమయం వచ్చింది, ఇక వృద్ధి మొదలైందండి. ఇశ్రాయేల్ ప్రజలు పుట్టగొడుగులాగా పుట్ల నుండి చీమలు ఎలా బయటకు వస్తాయో అట్లా అత్యధికమైన వృద్ధి పొందడం ప్రారంభించబడ్డారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. మన పరిచర్యలు అభివృద్ధి పొందుతుందంటే ఇది వాగ్దాన నెరవేర్పు కాలం. ఆమె చెప్పడం గట్టిగా. వాగ్దాన నెరవేర్పు, అభివృద్ధి, విపరీతమైన అభివృద్ధి. అట్ ద సేమ్ టైం హింస మొదలైంది వాళ్ళకి. మన అభివృద్ధిని ఓర్చుకోలేని వాళ్ళు మనల్ని హింసిస్తారు, మనల్ని కష్టపెడతారు, మనల్ని దూషిస్తారు. అభివృద్ధిని ఓర్చుకోలేని మనుషులు వారు హింసించే కొద్దిగా బాధించే కొద్దిగా, ఫరో హింసించే కొద్దిగా వృద్ధి పొందుతూనే ఉన్నారు. క్రైస్తవ సమాజానికి ఎన్ని పోరాటాలు వచ్చినా క్రైస్తవ సమాజం విస్తరిస్తూనే ఉంటారు. ఇది ఆరని జ్వాల, ఎవరు ఆర్పజాలని జ్వాల ఇది. భూరాజులెందరో వచ్చారు, రాజులెందరో వచ్చారు, రాజ్యాలు ఎన్నో లేచినాయి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా. ఎవరు ఆర్పలేకపోయారండి. ఇది దేవుని యొక్క ప్రవాహం. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. ప్రవాహం ఇది. ఈ ప్రవాహాన్ని ఎవరు అడ్డుకోలేరు, ఆపలేరండి. ఇది దేవుని ప్రవాహం, ఇది దేవుని ప్రజల ప్రవాహం. ఇది ఆర్పజాలని జ్వాల. అగాధ సముద్రములో వచ్చిన ఈ ప్రేమ జ్వాలను ఆర్పలేరు. ఈ జ్వాల సాగిపోతూనే ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. మరి ఎంతకాలం ఈ కష్టం, ఎంతకాలం ఈ నింద, చర్చిల మీద దాడులు చేయడం ఏంటి, క్రైస్తవుల్ని బట్టలు లేకుండా ఊరేగించడం ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు ప్రాణం తరుక్కుపోతుంటుంది, బాధగా ఉంటుంది. స్వరమెత్తి మాట్లాడినా, గళం విప్పి మాట్లాడినా, గొంతెత్తి మాట్లాడినా ఎవరు స్పందించకపోవచ్చు. జరగనండి. వాగ్దానం నెరవేర్చే కాలం ఒకటి రాబోతుందండి. ఆ రోజు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు వచ్చి నిలబడతాడు. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు దిగి రాబోతున్నాడండి. శత్రువులకు దేవుడు తీర్పునివ్వబోతున్నాడు. తన ప్రజలకి దేవుడు న్యాయాన్ని తీర్చబోతున్నాడు. హల్లెలూయా. దిగి వచ్చాడండి. మోషే పుట్టాడు. పుట్టిన వెంటనే కన్న తల్లి 3 నెలలు దాచి తర్వాత కాలువలు విసిరేసింది. ఎందుకంటే ప్రమాదం ముంచుకొస్తుంది, ప్రమాదం మీదకి వచ్చేసి ఇక కంట్రోల్ చేయలేని ఒక స్టేజ్ వస్తుంది, కాపాడలేని ఒక స్టేజ్ వస్తుంది. కన్న తల్లి 3 నెలలు దాచిన తర్వాత తన వల్ల కాలేదండి. అప్పుడు తీసుకెళ్ళి ఆ కాలువలు విసిరేసే పరిస్థితి వచ్చిందండి. ప్రియులారా, వాగ్దాన కాలం వచ్చినప్పుడు ఏ చేతులైతే విసిరేసిందో ఆ విసిరేసిన చేతులకు మరలా ఆ శిశువు మరలా వచ్చి చేరాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నువ్వు ఏదైతే విసిరేస్తావో అది మరలా నీ ఎద్దుకు తిరిగి వచ్చేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఇబ్బందులు చిక్కుకొని, అపాయాలు చిక్కుకొని, ఇక ఏమి చేయలేని నిస్సహాయపు స్థితిలో ఇక విడిచిపెట్టాలనే స్థాయికి చేరుకున్నావా, నువ్వు విడిచిపెట్టిన దాన్ని దేవుడు మరలా నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆ తల్లి పాలే తాగి మరలా ఆయన పెంచబడ్డాడు. ఆమె మోషే ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తన కన్న తల్లి పాలు తాగి, తన కన్న తల్లి యొక్క రక్తాన్ని పానం చేసి, తన శరీరంలో ఆ తల్లి రక్తమే ప్రవహించి, హెబ్రీయుని రక్తం ప్రవహించి తన దేహంలో గొప్ప నాయకుడిగా మారాడు మోషే గారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇది వాగ్దాన కాలపు నెరవేర్పు. దేవుడు తప్పక న్యాయం చేయబోతున్నాడు. మోషేను దేవుడు రూపాంతరపరిచాడు. ఐగుప్తు నాలెడ్జ్ కానీ, ఐగుప్తు తెలివి కానీ, ఐగుప్తు జ్ఞానం కానీ నీకు పనికి రాకూడదు. ఐగుప్తు జ్ఞానాన్ని తెలుసుకున్నాడు, సకల విద్యని అభ్యసించాడు. ఐగుప్తు టెక్నాలజీ, ఐగుప్తు తెలివితేటలన్నీ ఉన్నాయి, ఇవన్నీ పనికి రాదని దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళి ఆ నాలెడ్జ్ అంతా నిల్లాయేటట్లుగా చేసి, లోక జ్ఞానం, లోక తెలివి, లోక మాటలు అన్నీ పూర్తిగా నిల్లైపోవాలి. దైవ జ్ఞానం నింపబడిందండి. నిల్లైపోయాడు. ఆ మోషన్ తీసుకొచ్చి కావలసిన కృపావరాల దేవుడు దయచేసి ఐగుప్తు దేశంలో అద్భుతం చేసి
ఓ రోజు వచ్చిందండి, ఐగుప్తు చేతుల నుండి, ఫరో చేతుల నుండి, ఫరో యొక్క కబంధ హస్తముల నుండి దేవుని యొక్క బాహు, దేవుని యొక్క సహాయము ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలందరికీ అద్భుతమైన విమోచన విడుదల కలిగింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు న్యాయం చేశాడు, దేవుడు న్యాయం చేశాడు, దేవుడు న్యాయం చేశాడు. హల్లెలూయా. మగాళ్ళందరూ పస్కా బలి కోసం సిద్ధం చేశారు, ఆడవాళ్ళేమో నగల్ని పోగు చేసుకోవడానికి వెళ్ళారు. దేవుడు చూడండి ఆడవాళ్ళకి ఇచ్చాడు నగల్ని పోగు చేసుకొని పని. ఒక ఈక అదిక అదిక ఇక ఓకో ఈక అమ్మగారండి ఇవ్వండి, మేడం గారండి ఇవ్వండి అంటే ఎట్టటు పోండి అని మొత్తం ఏందంటారు నిలువు దోపిడినా ఏంటండి మొత్తం ఒలిసి ఇచ్చారనమాట. అంతేక ఎంత వెండి ఎంత బంగారం, నీ కష్టం ఏమాత్రం వ్యర్థం కాదండి. దాచబడిన ధన నిధులు దేవుడిచ్చి న్యాయం తీర్చబోతున్నాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒకటి విడుదల వచ్చింది, రెండోదిగా సమృద్ధి వచ్చింది. ఆ సమృద్ధిని కాదండి, ప్రత్యక్ష గుడారంలో మరి అన్ని విధమైన ఆ వస్తువులు అవన్నీ కూడా బంగారంతో చేయడానికి గల కారణాలు ఏంటి? వెండితో, బంగారంతో, ఇత్తడితో అవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే ఓ సర్వ సమృద్ధిని మోసుకుంటూ వచ్చారు. మోసి చేతులెత్తి దండం పెట్టేసి చాలరా బాబు, డేరాలు నిండిపోతుంది ఇక్కడ. ఆమెను చెప్పండి గట్టిగా. నేను గుడారాల పండగప్పుడు చేతులెత్తి దండం పెట్టాలి మీకు. చాలరా బాబు, ఏడాది దాచేది ఈ బియ్యము ఈ కూరగాయలు ఇవన్నీ, నో ఎన్నఫ్ ఇంక చాలు అని చెప్పాలి. అంత సమృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం తీర్చబోతున్నాడు, న్యాయం తీర్చబోతున్నాడు. హల్లెలూయా. గోతి తీస్తున్నాడు, అందరూ సముద్రంలో జల సమాధి అయిపోయారు. అంతేకా మరెన్నడూ వాళ్ళు వారిని వెంబడించలేదు. నిన్ను బాధించిన వాళ్ళు, కష్టపెట్టిన వాళ్ళు ఈ రాత్రి నీ దుఃఖ దినాలన్నింటినీ దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. నీ దుఃఖ దినాలను దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. ఇక మరలా ఆ సమస్య నేను వెంబడించుకున్నట్లు దేవుడు ఈరోజు న్యాయం తీర్చునుగాక, న్యాయం తీర్చునుగాక, న్యాయం తీర్చునుగాక. ఓకే, ముగించేస్తున్నాను నేను. 70వ కీర్తన మొదటి వచనం, 70వ కీర్తన మొదటి వచనం చదవండి, ముగిస్తున్నాను నేను. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, నన్ను విడిపించడానికి త్వరగా రండి. యెహోవా నా సహాయము కొరకై త్వరగా రండి. త్వరగా సహాయం చేసే దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకటి వాత్సల్య పూర్ణుడు, రెండవదిగా నీతిగల న్యాయాధిపతిని దేవుడు, మూడవదిగా నమ్మదగిన సహాయకుడు. ఆమెను చెప్పండి గట్టిగా. త్వరగా దేవుడు సహాయం చేస్తాడు. ఇక త్వరగా నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. పరిశుద్ధ స్థలం నుండి నా దేవుడు నీకు సహాయం చేయునుగాక, సహాయం చేయునుగాక. ఆశ్చర్యకరమైన సహాయాన్ని నా దేవుడు నీకు అందించునుగాక, ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీకు అందించునుగాక. హల్లెలూయా. ప్రియరా, నాకు సహాయం కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే భూమి ఆకాశములను సృష్టించిన దేవుని దగ్గర నుండి సహాయం వస్తుంది. మన దేవుడు ఎవరు తెలుసండి? సృష్టికర్త. ఏమీ లేని చోట కూడా ఏదైనా చేస్తాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు వండారమ్మా? ఎవరు చేశారు? నేనే చేశానయ్యా. చాలా టేస్టీగా ఉంది. నేనే చేశానయ్యా. ఎలా చేశారమ్మా అంటే, గంప కింద ఉన్న కోడిని తీశాను, గొంతు కోసాను, రెక్కలన్నీ శుభ్రం చేసేసాను, నిప్పు మీద కాల్చాను, ముక్కలు ముక్కలుగా నరికాను, పచ్చడి మసాలాలు నూరాను, నూనె పోసాను, బిర్యానీ ఆకులు కూడా వేసాను. ఇవన్నీ కలిపి చేస్తే వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ. అయ్యా యాలకులు కూడా వేసాను, అందుకే వాసన అని చెప్తుంది. అంటే ఎక్కడెక్కడో ఉన్న మసాలాలను కలిపి తయారు చేసి ఒక డిష్ తీసుకొస్తే గుమగుమలాడిపోతుంది, కమ్మటి వాసన, నోటికి ఎంతో రుచిగా ఉంది. ఎవరు చేశారు? నేనే చేశాను. ఏమీ లేదు కదా ఇప్పటివరకు అంటే, అన్నీ గంప కింద నుండి కోడి తెచ్చాను, కొట్ల నుండి సరుకులు తెచ్చాను, అక్కడ నుండి మసాలాలు తెచ్చాను, గుంటూరు కారం తెచ్చాను, అక్కడ అది తెచ్చాను, ఇక్కడ ఇది తెచ్చాను, అన్నీ కలిపి నేను వంట చేశాను అంటది ఆ తల్లి. ప్రైజ్ లార్డ్. మన దేవుడు కూడా అంతేనండి. ఏమీ లేని చోట, ఏమీ లేదేమో నీ లైఫ్లో, ఎంత నీళ్ళేమో, ఏమీ లేని చోట ఏదైనా చేయడానికి నా దేవుడు శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు, శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు సృష్టిస్తాడు. అంతేక. ఆమేన్. లివర్ కుళ్ళిపోయిందా? తీసే ప్రభు సృష్టిస్తాడు. అంతేక. ఆమేన్ చెప్పడం గట్టిగా. అయ్యా కళ్ళు సరిగా తీసేస్తాడులే, సృష్టిస్తాడు ప్రభు. ఆమేన్ చెప్పడం గట్టిగా. సృష్టికర్త ఆయన, సృష్టికర్త. త్వరగా దేవుడు త్వరగా దేవుడు సహాయం చేస్తాడు. త్వరగా ప్రభు సహాయం చేయబోతున్నాడు.
త్వరగా సహాయం చేస్తాడు. ఏమి లేవని మీరు కంగారు పడద్దు, చేస్తాడు. ఏమి లేని చోట ఏదైనా తెస్తాడు. ఇక్కడ ఏముంది చెప్పండి, ఈ గ్రౌండ్లో లైట్లు తెచ్చాడు, పెద్ద కిరీటం తెచ్చాడు, సాపులు తెచ్చాడు. అంటే మనోళ్ళు ఎవరో తెచ్చారనుకోండి, తీసుకొస్తే ఇక్కడ ఈ ఆవరణ ఈరోజు అద్భుతం. ఇంకో గంట తర్వాత గాఢాంధకారం. ఏమీ లేని ఈ మైదానాన్ని ఈరోజు ఇంత అద్భుతంగా తయారు చేశారు. చండాలు పాతారు, లైట్లు కట్టారు, బాక్సులు పెట్టారు, లైట్లు కట్టారు, కలర్ఫుల్గా ఉంది. అసలు కార్పెట్లు వేశారు, పట్లు వేశారు, కుర్చీలు వేశారు. అద్భుతంగా ఏమీ లేని చోట ఈ అద్భుతమైన వాతావరణాన్ని మనం చూస్తున్నట్లు నీ లైఫ్ కూడా శూన్యంలాగా అంధకారంగా ఉందా? నా దేవుడు నీ ప్రపంచాన్ని అద్భుతంగా అందముగా దేవుడు తయారు చేయబోతున్నాడు. మహిమగా ప్రభు తయారు చేయబోతున్నాడు. సృష్టికర్త నీ జీవితాన్ని ఒక ఏదైనా తోటలాగా ప్రభు మార్చబోతున్నాడు. నీరు పారు తోటలాగా ప్రభు మార్చబోతున్నాడు. ఆయనే నీ సహాయకుడు. హల్లెలూయా. వదలొద్దు ఈరోజు దేవుడిని. మీరు ఆయన నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మౌనంగా ఉన్నాడులే అని అనుకోవద్దు. ఆయన మౌనం వీడేంత వరకు నువ్వు ప్రార్థన చేయి. అయ్యా అంటుంటే అక్కడ ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు అందరిని గద్దిస్తుంటారు. పిల్లల్ని గద్దిస్తారు, అండ్ ఆ గుడ్డివాడిని గద్దించారు, ఈమెను కూడా గద్దించి ఏమా పోమా, వేరే పని లేదు నీకు, పాపా వచ్చేసింది పెద్ద భక్తురాలాగా. పాపా నువ్వు మా ప్రార్థనకు వచ్చేదానివేనా? అయ్యా రానయ్యా, పాపా అని రాలు పాప అంటుంటే యేసే మౌనంగా ఉన్నాడు. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారని ప్రభు చూస్తున్నట్టున్నాడు. చూద్దాం వీళ్ళు ఎలా స్పందిస్తారో, ఈ మనుషులు ఏమైనా మారారేమో అని చూస్తున్నాడు. అంటే పాపా ప్రభా పోవట్లేదయ్యా, నీవే చెప్పు ఒక మాటను, నీవు చెప్తేనే పోతానంటుందామే, నీవు చెప్పు అంటున్నాడు. యేసు ప్రభు అన్నాడు, అమ్మా పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయడం ఇది సరికాదు కదా అంటే, అయ్యా నేను పిల్లల రొట్టెని ఏమని అడిగానా? మీ పిల్లల రొట్టె మీ పిల్లలకే పెట్టండి, నాకేం బాధ లేదు. కానీ కింద పడిన మొక్కల్ని కుక్క పిల్లలు తింటాయి కదా, నేను నా బిడ్డ కుక్క అనుకో, మేము కుక్కలే అనుకో, ఏం పర్వాలేదయ్యా, నీకు దండం పెడతానయ్యా, నాకు సహాయం చేయయ్యా, నా కూతురు పరిస్థితి బాగాలేదయ్యా, ఏమైపోతుందో భయంగా ఉంటుందయ్యా, అది 24 గంటలు సెల్ ఫోన్లోనే ఉంటుందయ్యా, నాకు భయంగా ఉంటుందయ్యా దాన్ని చూస్తే, అదేం దయ్యమో తెలియదయ్యా, బిడ్డని ఇంట్లో పెట్టేసి నేను ఇక్కడికి వచ్చాను బాబు, వెళ్ళే లోపల ఏం చేస్తుందో దయ్య పనులు నాకు తెలీదు, నేను ఇంట్లో లేనంటే ఆ కొంపకి ఎవరు వచ్చిపోతారో కూడా తెలీదు, దయ్యపు చేష్టలు, నాకు భయంగా ఉందయ్యా, నా బిడ్డ బతుకు బాగుపడాలి, అయ్యా, నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయింది, వెళ్ళాల్సిన చోటుకంతా వెళ్ళాను, నాకు తెలిసినవన్నీ చేశాను, కానీ లాభం లేదయ్యా, నా బిడ్డను బాగు చేయయ్యా. అమ్మా ఇది పిల్లల కోసం నేను ప్రిపేర్ చేసిన ఫుడ్ అమ్మా అంటే, అయ్యా ఆ ఫుడ్ వద్దయ్యా, కింద పడిన ఎంగిలి మెతుకులు ఉంటాయి అవి ఇచ్చిన నేను తీసుకెళ్తానయ్యా అంటే, యేసే గుండె తరుక్కుపోయిందండి, ఆయన కళ్ళు చెమ్మెక్కిపోయింటుంది ఆ క్షణం, ఆయన హృదయం ద్రవించిపోయింటుంది ఆ మాటకి. అప్పుడు అమ్మా నీ విశ్వాసం గొప్పదే అమ్మా, వెళ్ళు, నువ్వు కోరినట్లే నీకు అవును గాక. ఇంటికి వెళితే తన కుమార్తె స్వస్థత పొంది ఉంది. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా. స్వస్థత ఈ రాత్రి నా దేవుడు సహాయం చేసి నేను పంపబోతున్నాడు. సహాయాన్ని తీసుకొని నీవు ఇక్కడ నుండి వెళ్ళబోతున్నావు, దేవుని మాటను తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళబోతున్నావు, దేవుని వాగ్దానాన్ని అందుకొని నీవు తిరిగి వెళ్ళబోతున్నావు. నీవు ఇంటికి వెళ్ళేసరికి నీ ప్రశ్నకు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు, నీ సమస్యలకు దేవుడు పరిష్కారాన్ని కలిగించబోతున్నాడు. ఇది దేవుని సహాయమని నువ్వు గుర్తించబోతున్నావు, దేవుని సహాయం అని గుర్తించబోతున్నావు. ఈ రాత్రి నీ ఇంటికి స్వస్థత కలగబోతుంది, నీ కుటుంబానికి స్వస్థత కలగబోతుంది, నీ పిల్లలకి స్వస్థత కలగబోతుంది. ఇక ఆలస్యం లేదు, తగిన కాలం వచ్చింది. నా దేవునికి సహాయం చేయబోతున్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి వందనాలు యేసయ్యా, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలం? ఆ దీన స్థితిని కటాక్షించిన దేవుడు, వారిలో ఒంటరి అయిన వారిని 1000 మందిగాను, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తానన్నారు. ఎన్నిక లేని వారు, యోగ్యత లేని ఈ పాత్రలో నీ శాశ్వత ప్రేమను మీరు నింపినందుకే స్తోత్రం స్వామి.
స్వామి నీ సమయం కోసం కనిపెడుతున్నాం. తగిన కాలం ముందు మీ కార్యాన్ని త్వరపెట్టే దేవుడు. ఈ రాత్రి ఇక్కడ విరిగి నలిగిన హృదయంతో నిలబడిన నీ ప్రజల వైపు దృష్టి ఉంచండి. ఎందుకు నీకు దూరం అయిపోయారో తెలియదు. మన్నించు ప్రభువా, మన్నించు ప్రభువా. వాత్సల్యతను చూపు యేసయ్యా, వాత్సల్యతను చూపు యేసయ్యా. కోపిస్తున్న వాత్సల్యతను చూపే దేవుడు హక్కున చేర్చుకోండి స్వామి. మేము పోగొట్టుకున్న మహిమను నీవు తిరిగి మాకు అందించే దేవుడు స్వామి. పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి దయచేసే దేవుడవు ప్రభు. వాత్సల్యత గల దేవ, నీ సన్నిధి సౌభాగ్యాన్ని ఒక్కొక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. బలపరచండి. శత్రువుల కుట్రలు, శత్రువుల తంత్రాలు, సింహాసనానికి వ్యతిరేకంగా లేచిన అమాలేక్యులు, మానసికంగా శారీరకంగా బాధించిన ఐగుప్తులు, భయంకరమైన మనుషుల మధ్యలో మేము ఉన్నాం. మేము సొమ్మసిల్లిపోకుండా నీ కోసం ఎదురు చూస్తున్నాం. ఆనాడు నీ ప్రజల కోసం ఐగుప్తులోనికి నీవు దిగి వచ్చిన దేవుడవు స్వామి. ఈ రాత్రి నీ ప్రజల కోసం ఈ మైదానంలోనికి మీరు దిగి వచ్చినందుకై స్తోత్రం. దిగి వచ్చి సంచరిస్తున్నందుకై స్తోత్రం. సంచరిస్తున్నందుకై నీతిగల న్యాయాధిపతిగా నిలిచి ఉన్నందుకై స్తోత్రం. త్వరగా న్యాయం చేయండి, త్వరగా న్యాయం చేయండి ప్రభువా. ఆ సహాయం కొరకు త్వరగా రండి, సహాయం చేయండి. ఈ రాత్రి ఎవరైతే నీ సహాయం కోసం కన్నులెత్తి చూస్తున్నారు, సృష్టికర్త ఏమీ లేని చోట కూడా ఏదైనా చేయడానికి శక్తి గల దేవుడు. మా సమయం అయిపోయినా, మా చేతులు ఒట్టివైపోయినా, మేము ఖాళీ స్థితికి చేరుకున్నా కూడా శూన్యంలో సృష్టిని కలిగించిన దేవుడుగా మీరు దిగి వచ్చినందుకే స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ బిడ్డల జీవితంలో సృష్టిని చేసే దేవుడుగా, సృష్టికర్తగా ఘనమైన కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. రోగులో, బలహీనతలో, కుటుంబ సమస్యలు నీ సహాయాన్ని కోరి వచ్చిన ఒక్కొక్కరికి సహాయం చేయటి కొరకు పరిశుద్ధ స్థలం నుండి మీ చేతులు చాపుతూ ఉన్నందుకే స్తోత్రం. ప్రతి జీవి కోరికను తీర్చి తృప్తిపరచమని వేడుకుంటున్నాం. కార్యాలు చేయండి. ఈ ఫిబ్రవరి మాసం మొదటి దినమున ఈ రాత్రి జరిగిన కూడికను జయకరంగా జరిగించినందుకు నిండు మనస్సు వందనాలు స్వామి. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలుగుతాను ప్రభువా. ఇంతగా మమ్మను ప్రేమించుటకు మేము ఎంతటి వారు. మా ఇల్లు ఏ పాటిది, మా బ్రతుకు ఏ పాటిది ప్రభువా, మా బ్రతుకు ఏ పాటిది స్వామి. ఇంతగా మా ఎడల వాత్సల్యతను చూపుతున్నదకే స్తోత్రం. జీవితకాలం అంతా నీకే సాక్షిగా బ్రతుకుతాం స్వామి. నీకోసమేనైనా ఈ దేహం నీది, ఈ ఆత్మ నీది, ఈ ప్రాణం నీది, ఈ జీవితం నీది ప్రభువా. ఈ బ్రతుకు నీది స్వామి. నీ మహిమార్థమై నడిపించుకోండి. నీ చేతులు పనిముట్టుగా వాడుకున్నందుకై స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రశస్త నామన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ఆయన సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి, ఆయన న్యాయం కొరకు, ఆయన వాత్సల్యత కొరకు ఆశపడుతున్న వారికి, లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ సదాకాలం తోడి ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ నిండు మనస్సు వందనాలు, స్తోత్రాలు.